నల్లధనం అనేది ఎన్ని రూపాల్లో ఉన్నా దాన్ని ఖచ్చితంగా బయటకు కక్కించాల్సిందేనని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. అవినీతి రూపుమాపేందుకు ప్రధాని మోడీ సాహసోపేత నిర్ణయంతో మార్పు దిశగా అడుగుపడిందన్నారు. ప్రధాని తీసుకున్న నిర్ణయం వల్ల దేశానికి మంచి జరిగితే ఎందుకు వ్యతిరేకించాలని ప్రశ్నించారు. ఒక మంచి పనికి మద్దతిద్దామని సూచించారు. పెద్ద నోట్ల రద్దు వల్ల కష్టాలుంటాయని ప్రధాని ముందే చెప్పారని, 50 రోజుల గడువు తర్వాత మాట నిలుపుకోకుంటే శిక్షించమని కూడా ప్రధాని ముందే చెప్పారని గుర్తు చేశారు. ఇది ఒక ప్రధానమైనటువంటి విషయం. అంత సులభంగా కూడా అందరికీ తొందరగా అర్థం కాదు అధ్యక్ష. ఇది రొటీన్ కోర్సులో రొటీన్గా రోజువారీ జరిగే వ్యవహారం కాదు. ఇది ఒక అసాధారణమైనటువంటి అబ్నార్మల్ డెసిషన్. అంత తొందరగా సబ్జెక్ట్ కూడా అందరికి అర్థం కాదు అధ్యక్ష. ఏం జరుగుతూ ఉంది, ఈ నిర్ణయం కూడా మామూలు నిర్ణయం కాదు అధ్యక్ష, చాలా సాహసోపేతమైన నిర్ణయం. అయ్యా ప్రధానమంత్రి గారు స్వయంగా చెప్పాను, నేను చాలా చిన్నవాడిని, ప్రధానమంత్రి గారు స్వయంగా చెప్పాను 50 days నాకు టైం ఇవ్వండి. మన్మోహన్ సింగ్ గారు కూడా డిమానిటైజేషన్ చేయాలి అని చెప్పి మాట్లాడారు. యూపీఏ ప్రభుత్వం ప్రయత్నం చేసింది, కారణం ఏందో తెలియదు, వాళ్ళని ఇంప్లిమెంట్ చేయాలి. కానీ ఇప్పుడు మోదీ గారు సాహసం చేసిన నిర్ణయం తీసుకున్నారు. నాది ఒకటే ఒక రిక్వెస్ట్, దేశంలో ఇప్పటి వరకు ఏ ప్రధానమంత్రి కూడా ఈ ప్రయత్నం చేయలేదు. ఒక ఆయన ముందుకు వచ్చి నేను చేస్తాను, గుడ్డిగా సపోర్ట్ చేసే అక్కర్లేదు, గుడ్డిగా వ్యతిరేకించే అక్కర్లేదు, రెండు కరెక్ట్గా. గుడ్డిగా బ్లైండ్గా సపోర్ట్ చేయకూడదు, బ్లైండ్గా అపోజ్ కూడా చేయకూడదు. ఒక మంచి ప్రయత్నం జరగదా అధ్యక్ష? అధ్యక్ష, నేను మొట్టమొదటి రాజకీయ నాయకుని అధ్యక్ష. నోట్ల రద్దును ప్రధానమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాత ఫస్ట్ పొలిటికల్ లీడర్ టు మీట్ ది ప్రైమ్ మినిస్టర్. నేను ఒక్కటే మాట వాళ్ళు అడిగిన, అయా ప్రధానమంత్రి గారు, నేను ఫోన్ చేసి ఫోన్లో మాట్లాడిన ఫస్ట్ కనిచ్చి నేను ఉన్న మాట చెప్తున్నా, ఈరోజు మీరు తీసుకున్న आपने ये जो कदम उठाया ये क्या पूर्ण क्रांति के तरफ है कि कुजली करके छोड़ देने का है? ఇదే భాషలో అడిగినారు.